వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చాయి కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ తెలుగు నుంచి సోషల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తాము. అయితే దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎందుకు ఇస్తున్నాం, మా క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తాయా, ఈ విషయం గురించి మీకు చెప్పడం జరుగుతుంది. మేము ఈ ఛానల్ని 2022లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి అంటే గత 3 years నుంచి 2022, 23 అండ్ 24 ఇది 3rd year. 3 years నుంచి మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తున్నాం. మేము అందించేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రతి సంవత్సరం కూడా 100% ఇచ్చేటటువంటి క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఉంటున్నాయి. అంటే మేము ఇచ్చే క్వశ్చన్స్ యొక్క పాసిబిలిటీ లేక ప్రాబబిలిటీ చూసినట్లయితే 10 out of 8 అంటే 10 క్వశ్చన్స్ ఇస్తే 8 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి. రెండో విషయం ఏంటంటే మా క్వశ్చన్స్ని ఎందుకు చదవాలి, ఎందుకంటే మేము ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్, గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నటువంటి గ్రూప్ ఆఫ్ టీచర్స్, ఒక సింగిల్ టీచర్ లేకపోతే యూట్యూబర్ మాత్రం కాదు. మేము యాక్చువల్గా యూట్యూబర్స్ కాదు, మేము టీచర్స్ని. గత 15 years నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తున్నటువంటి 10th క్లాస్ని హ్యాండిల్ చేస్తున్నాం గత 15 సంవత్సరాల నుంచి. సో కాబట్టి మాకు మినిమం మాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది టీచింగ్లో. అండ్ ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే వచ్చాయో గత 10 years నుంచి ఇవే టెక్స్ట్ బుక్స్ అనేవి చెప్తున్నాం. అండ్ మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి మేము ఈ క్వశ్చన్స్ అనేవి అందిస్తున్నాం. చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏదైతే ఇంటర్నెట్లో దొరుకుతున్నాయో లేకపోతే వేరే సోర్సెస్లో దొరుకుతున్నాయో అవి మీకు అందిస్తున్నారు. అది చదవటం వల్ల మీకు ఈ టైంలో కరెక్ట్ కాదు, దానివల్ల మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చదవాల్సింది ఏంటంటే ఏవైతే ఎగ్జామ్లో వస్తాయో అవి మాత్రమే చదవాలి. అంతేకాకుండా ప్రతిదీ చదువుతూ పోతే ఎగ్జామ్లో వచ్చేవి చదవలేక టైం అనేది సరిపోదు. సో కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ తీసుకోండి, ఏవైనా చదవండి. కానీ యాజ్ ఎ టీచర్గా నేను చెప్తుంది ఏంటంటే మీరు ఈ టైంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదవండి. అది కూడా అథెంటికేటెడ్గా ఒక గవర్నమెంట్ టీచర్ కానీ బాగా ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి ఒక టీచర్ కానీ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని మాత్రమే చదవండి. అంతేకాకుండా యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని చదవటం వల్ల మీకు టైం వేస్ట్ అనేది అవుతుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. సో ఇక ఈ వీడియో నుంచి మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ రూపంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్లో అందించడం అనేది కాదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు వీడియో రూపంలో అందిస్తాము. ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తాము. మీ యొక్క థంబ్నెయిల్ పైన మీకు నెంబర్ అనేది ఉంటుంది. ఇది వీడియో నెంబర్ 1, ఇలాగే 2nd, 3rd అలా వీడియోస్ అనేవి వస్తాయి. సో కాబట్టి మీరు ప్రతి వీడియోని కనుక మీరు రిఫర్ చేసినట్లయితే 100% చెప్తున్నాము. కేవలం మా క్వశ్చన్స్ని చదివేసి మీరు ఖచ్చితంగా 90 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు చదవని వాళ్ళు కూడా, ఇప్పటి వరకు అసలు ఏ బుక్ ఏంటో తెలియని వాళ్ళు కూడా మా క్వశ్చన్స్ని చదవటం వలన ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. 100% పాస్ అవుతారు. ఇది మా గ్యారంటీ. సో ఈ వీడియోలో మొదటగా మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను ఇక్కడ చెప్తాను. మ్యాథమెటిక్స్లో మొత్తం మనకి 14 చాప్టర్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో మొత్తం మనకు 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14 చాప్టర్స్ నుంచి మనకి అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక 4 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లెసన్స్ లేక చాప్టర్స్ గురించి చెప్తాను. ఈ 4 చాప్టర్స్లో మీకు గనక కమాండ్ ఉన్నట్లయితే మీరు 100% పాస్ అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ 4గిట్లో ఫస్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఇది చాలా ఈజీ చాప్టర్, దాన్ని స్టాట్స్ అంటాం లేక స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ప్రాబబిలిటీ, ఇది కూడా చాలా ఈజీ చాప్టర్. ఆ తర్వాత సెట్స్, ఇది కూడా చాలా ఈజీ చాప్టర్. తర్వాత చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్. మరోసారి చెప్తాను, చాప్టర్ నెంబర్ 14 స్టాటిస్టిక్స్, చాప్టర్ నెంబర్ 13 ప్రాబబిలిటీ, చాప్టర్ నెంబర్ 2 సెట్స్,
చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్. ఈ 3 చాప్టర్స్ కనుక మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీరు 100% ఖచ్చితంగా 40 మార్క్స్ వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేవలం ఈ 4 చాప్టర్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం వలన 100% 40 మార్క్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రతి చాప్టర్ నుంచి, అది మ్యాథమెటిక్స్ కానీ వేరే సబ్జెక్ట్ కానీ, ప్రతి చాప్టర్ నుంచి ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తాము. ఫస్ట్ చాప్టర్స్ అందించినట్లయితే ఆ చాప్టర్స్ మీద ఆల్రెడీ ఇప్పటికీ ప్రాక్టీస్ చెయ్యని వాళ్ళు ఇకనైనా ఈ 4 చాప్టర్ని చూసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఫస్ట్ చాప్టర్స్ ఇస్తున్నాము. ఆ తర్వాత క్వశ్చన్స్ అనేవి ఇస్తాం. అయితే మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే అంత మీకు యూట్యూబ్ సెర్చ్లో ముందుకు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, మన రాష్ట్రంలో 7,28,000 మంది ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీతో పాటు వాళ్ళందరూ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా మీరు కమెంట్ చేసి అలాగే షేర్ చేసినట్లయితే సెర్చ్లో ముందు వస్తుంది. దానివల్ల చాలామంది మీలాంటి విద్యార్థులకి ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.